నమస్తే, వెల్కమ్ టు క్యూఆర్ టీవీ. నేను మీ రాము పెరిక. ముందుగా అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ నినాదం వింటే తెలంగాణ రాష్ట్రంలో నివసించే ప్రతి ఒక్క పౌరుని రక్తం మరుగుతుంది. ఎందుకంటే తెలంగాణ అనేది కొట్లాడి సాధించుకున్నాం. తెలంగాణని ఎంతో యుద్ధాలు చేసి, ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ అస్తిత్వం ఈ రోజు ప్రమాదంలో పడుతుంది అని చెప్పేసి గత కొన్ని రోజులుగా చూస్తున్నటువంటి వార్తలను మనం పరిశీలిస్తే మనకు అర్థమవుతూ వస్తుంది. ఢిల్లీ పాలకుల నుంచి, ఆంధ్ర పాలకుల నుంచి విడిపోయి స్వశక్తిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకొని తెలంగాణని ఈ రోజు ఇంత స్థాయిలో అభివృద్ధి చేసుకున్నాం. నిజంగా వాస్తవానికి మనం 2014 ముందు చూసుకుంటే తెలంగాణలో అనేక వలసలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణలో నివసిస్తున్నటువంటి ప్రజల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. నిజంగా వాస్తవానికి ఆ రోజులలో ఎకరానికి కూడా నీళ్లు లేనటువంటి రోజులు గడిచేదన్నమాట. ఇక్కడ నుంచి నాగార్జున సాగర్ డ్యామ్ నుంచి కిందికి వెళ్ళిపోయి నీళ్లు మొత్తం అటు వెళ్ళిపోయే తప్పితే తెలంగాణలో నాగార్జున సాగర్ డ్యామ్ పక్కన ఉన్నటువంటి భూములకు కూడా ఒక ఎకరానికి కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి మనం చూసాం. నేలలు నెర్రవారిపోయి ఎండిపోయి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు అస్తిత్వ పోరాటం కోసం, బతుకు తెరువు కోసం ఇతర రాష్ట్రాలకి వలసపోయినటువంటి పరిస్థితులు మనం ఆనాడు చూసాం. అందరూ వినే ఉంటారు, అమ్మ పోతున్న బొంబాయి పోతున్న అనే పాట అందరు వినే ఉంటారు. ఆ పాట విన్నప్పుడల్లా గుర్తుకొస్తుంది, అరే మనం ఇట్లాంటి తెలంగాణలో మనం బతికినాం అని చెప్పేసి. ఎందుకంటే ఒక ఎకరానికి నీళ్లు లేవు, చేసుకున్న పని లేదు, కరువు కాటకాలతో ఒకప్పుడు తెలంగాణ రాష్ట్రం ఉండేది. కానీ 2014 తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో నిజంగా మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి, కేసీఆర్ గారి నాయకత్వంలో నిజంగా తెలంగాణ రాష్ట్రంకి 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి ప్రతి ఒక్క ఎకరాకి, ప్రతి ఒక్క సెంటు భూమి కూడా నీరు బారించి పచ్చని రాష్ట్రంగా తీర్చిదిద్దిన మొనగాడు ఎవరన్నా అంటే అది కేసీఆర్. ఇది ఎవరు ఒప్పుకోకపోయినా 100% నిజం ఇది. సో అలాంటి తెలంగాణ ఈ రోజు అస్తిత్వ పోరాటం మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో 10 ఏళ్ళు మనం పరిపాలించుకున్న తర్వాత 12 ఏళ్ళు పూర్తయినప్పటికీ ఢిల్లీ పాలకుల చూపు, ఆంధ్ర పాలకుల చూపు మళ్ళీ మన తెలంగాణ మీద పడ్డది. గతంలో ఎట్లయితే తెలంగాణను ఆగం చేసి నాశనం చేసిర్రో మళ్ళా అంతే చేయాలి తెలంగాణ అని చెప్పేసి భావిస్తున్నారు అని చెప్పేసి మనం కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలు మనం చూడవచ్చు. మన ఏదైతే నరేంద్ర మోడీ తెలంగాణకు వచ్చి, నరేంద్ర మోడీ హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ లో మీటింగ్ పెట్టిన తర్వాత, భారీ బహిరంగ సభ పెట్టిన తర్వాత పర్సనల్ గా వెళ్ళి పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడిని కలిసిన దగ్గర నుంచి మొదలు పెడితే నేటి వరకు ప్రతిరోజు తెలంగాణ మీద విషం కక్కుతూనే ఉన్నారు ఈ ఆంధ్ర పాలకులు, ఢిల్లీ పాలకులు. మరి నిజంగా ఎందుకు ఈ రోజు తెలంగాణ ఈ పరిస్థితిలో ఉన్నది? తెలంగాణను ఎందుకు రక్షించుకోవాలి, మళ్ళీ తెలంగాణ ఎందుకు ప్రమాదంలో పడుతుందని దాని గురించి మనం చూస్తే, తెలంగాణను రక్షించుకోవాలి, అస్తిత్వ ప్రమాదంలో పడకుండా చూసుకోవాలి. ఉమ్మడి పాలనలో దిక్కుతోచని స్థితిలో ఉన్నాం. తెలంగాణను ఒక దిక్సూచిలా మార్చుకున్నాం. పరిపాలన చేత కాదన్న నోళ్లు మూయించాం. అనాది కాలంలోనే దేశంలోనే నెంబర్ 1 గా ఎదిగాం. తెలంగాణకు ఎప్పుడు బీఆర్ఎస్ రక్షగా ఉంటుంది. తెలంగాణ అమరులకు నివాళులు అర్పించి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్. రైట్, మనం మాట్లాడుకున్నట్టు 2014 ముందు నేలలు మొత్తం నెర్రవారిపోయినాయి, నేలలు పగిలిపోయి పంటలు పండగ దిక్కుతోచిన స్థితిలో తెలంగాణ ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస కూలీలుగా, బానిసలుగా మారిపోయి ఇతర రాష్ట్రాలకు వలసలు వెళ్ళిపోయిన పరిస్థితి నుంచి ఈ రోజు పక్క రాష్ట్రాల నుంచి బీహార్, గుజరాత్, ఇతర ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఏదైతే డబుల్ ఇంజన్ సర్కార్ మోడల్, గుజరాత్ మోడల్ అని చెప్పుకుంటున్నటువంటి బీజేపీ సర్కారు, డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నటువంటి రాష్ట్రం నుంచి ఈ రోజు తెలంగాణకు వలస కూలీలుగా వచ్చి తెలంగాణలో బతుకు తెరువు కోసం వస్తున్నారు. అంటే ఈ రోజు తెలంగాణ ఏ స్థాయిలో ఉందో మనందరం ఆలోచించవచ్చు. మరి దీనందరికీ కారణం, ఈ ఘనత ఎవరిది అంటే ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు కేసీఆర్ అనే. మనం ఒకరి గురించి పొగడాలనో, ఒకరిని డబ్బగొట్టాలనో కాదు, కానీ వాస్తవం మాట్లాడుకుంటే చావు నోట్లో తలకాయ పెట్టి ఆమర నిరాహార దీక్ష చేసి ఇక తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో ఆ రోజు పోరాటం చేసి తెలంగాణ తీసుకొచ్చిన మొనగాడు కేసీఆర్. మరి అలాంటి తెలంగాణను కొట్లాడి సాధించి తెలంగాణను మళ్ళీ ఈ రోజు ఈ ఆంధ్ర పాలకుల చూపుబడి మళ్ళీ తెలంగాణను నాశనం చేసేటువంటి ఒక భారీ కుట్ర జరుగుతూ ఉన్నది. దీన్ని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు గ్రహించాలి. ఆంధ్ర పాలకులను, ఆ ఢిల్లీ పాలకులను మళ్ళీ తెలంగాణకు రానియొద్దు. మన తెలంగాణ అస్తిత్వ పోరాటం మనకు అట్లా ఉండాలి, మన తెలంగాణను మనం కాపాడుకోవాలి అని చెప్పేసి కేసీఆర్ అయితే పిలుపునిస్తా ఉన్నారు.